నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకోసం అయితే ఒక అద్భుతమైన విల్లా తీసుకొచ్చిన. విల్లా అయితే మామూలుగా లేదు. ట్రిపుల్ ఎక్స్ విల్లా అనగానే చాలామంది స్కిప్ చేయకండి. ఎందుకంటే మీరు కొనకున్నా కూడా వీడియో చూడండి. వీడియో చూడడం వల్ల ఏమవుతుందంటే మనకు ఆ ప్లేస్లో అసలు ల్యాండ్ వాల్యూ ఎంత ఉంది, ఫర్నిచర్తో విత్ విల్లా ఎంత వాల్యూ ఉంది అనేది అయితే మీకు ఒక అవగాహన వచ్చేది ఆ ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీరు వీడియో చూస్తున్న క్రమంలో కూడా కొత్తగా మన ఛానల్ని చూసుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా మీరు ఏ లొకేషన్లో కొనాలి అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఆ కామెంట్ చేయడం వల్ల ఏంటంటే ఆ లొకేషన్లో రిక్రూట్మెంట్ ఉందన్నట్టుగా నేనైతే వెతికి మరి మీకోసం అయితే నేను అక్కడ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. మీకు కావాల్సిన ప్రాపర్టీస్ తీసుకొచ్చి పోస్ట్ చేస్తుంటాను. సో ఈ విల్లా అయితే రీజనబుల్ బడ్జెట్లోనే సేల్కుంది. రీజనబుల్ బడ్జెట్ మీన్స్ ఏంటంటే ఆ లొకేషన్లో కూడా నేనైతే మొత్తం తెలుసుకుంటా. ప్రైస్ ఎలా ఉంది, ఏ ఏ సిచ్యువేషన్లో అంటే గవర్నమెంట్ వాల్యూ ఎంత ఉంది, ఇవన్నీ తెలుసుకొని కూడా నేనైతే మీకు బడ్జెట్కు అంటే కస్టమర్ తోటి నేను అంటే ఓనర్ తోటి మాట్లాడి కూడా వాళ్ళు చెప్పిన ప్రైస్ కాకుండా కూడా కొంచెం నేనేందంటే రీజనబుల్ బడ్జెట్లోనే వాళ్ళకు చెప్పి నేనైతే పోస్ట్ చేస్తుంటాను వీడియోస్. అండ్ నేను పోస్ట్ చేసే ముందు కూడా ప్రాపర్టీ సంబంధించి మొత్తం కూడా ఎంక్వైరీ చేసి మరి ఆ లొకేషన్ సంబంధించి అన్నీ తెలుసుకొని మరి నేనైతే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఎక్కడ కూడా ఎటువంటి మనకు తప్పులు కానీ పొరపాటు కూడా జరగదు. సో కొత్తగా మన పేజీని చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే నేను ప్రతిరోజు మీకోసం తీసుకొస్తుంటాను. చాలామంది అంటున్నారు మాకు వీడియోస్ రావట్లేవు, మేము చూస్తున్నాం, మేము సబ్స్క్రైబ్ చేసుకున్నాం, వీడియోస్ రావట్లేవు, మేము మిస్ అవుతాము అని అంటున్నారు కదా. సో సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా కూడా పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేస్తే మీకు అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఇంకెందుకు లేటు, మనమైతే విల్లా ఎలా ఉంది, అసలు మనకు ఏ ప్లేస్లో ఎంత కట్టారు, ఎంత స్క్వేర్ యార్డ్స్లో కట్టారు, లొకేషన్ డెవలప్మెంట్స్ ఏంది, చుట్టుపక్కల ఏముంది అనేది అయితే నేను మీకు క్లియర్గా చూపిస్తూ మాట్లాడుకుందాం మనందరం కూడా. సో ఇంకెందుకు లేటు, విల్లా చూద్దాం పదండి. ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే మీరు కొనబోయే విల్లా మాత్రం అద్భుతంగా ఉంది. లోపల చూస్తే ఇంటీరియర్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. అండ్ మీరు విల్లా కొనాలి అని చూడండి, కొనాలనే ఉద్దేశం లేకున్నా కూడా వీడియో చూడండి. ఎందుకంటే మీరు చూడడం వల్ల ఒకవేళ మీరు హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నా కూడా ఇంటీరియర్ ఎలా చేసుకోవచ్చు అనే ఒక ప్లాన్ అయితే, ఒక ఐడియా అయితే మీకు వస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇది ముందు మనకైతే 30 feet రోడ్ ఉంది విల్లా ముందు. విల్లా గేటెడ్ కమ్యూనిటీ అయితే మనకు ఈ విధంగా ఉంది, చూస్తున్నారు కదా, చాలా నీట్గా. అండ్ సౌండ్ పొల్యూషన్ జీరో, ఎయిర్ పొల్యూషన్ కూడా లేదు. ఎగ్జాక్ట్లీ లొకేషన్ కూడా మీకు చెప్తా, అన్నీ కూడా చెప్తా. ఫస్ట్ అయితే విల్లా చూద్దాం మనం. అంటే ఈ విల్లాకు వచ్చేసి మనకు ఒక ప్లస్ పాయింట్ ఉంది. ఇక్కడ మనకు డెడ్ ఎండ్ కాబట్టి ఇక్కడ ఒక ఎక్స్ట్రా కార్ పార్కింగ్ కూడా మనం చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్లోనైతే విల్లా ఉంది. అండ్ ఇది మనకు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడే ఓనరు ఆక్యుపై చేసుకొని దగ్గరుండి మొత్తం కూడా క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేసి కన్స్ట్రక్షన్ చేయించుకున్నాడు. ఇది బిల్డరు కట్టింది అయితే కాదు. మనకి ఇది విల్లా ముందు వచ్చేసి ఇక్కడ మనకు ఒక ప్లాంటేషన్కి అయితే ఒక స్పేస్ అనేది క్రియేట్ చేశారు. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మనం లోపలికి వెళ్తున్నాం. ఇది పార్కింగ్ ఏరియా. ఇక్కడ ఒక ఎస్యూవి, ఒక 2 పెద్ద కార్లు అంటే ఒక ఇన్నోవా కానీ ఫార్చునర్ కానీ ఈజీగా పట్టుద్ది. పట్టంగా కూడా మనం పక్కన కూడా బైక్ పార్కింగ్ చేసుకోవచ్చు. మీకు కెమెరాలను అయితే కొంచెం చిన్నగా కనిపించవచ్చు, కాకపోతే చాలా స్పేసెస్ ఉంది పార్కింగ్ ఏరియా కూడా. ఇది వచ్చేసి మనకు పైన ఫాల్ సీలింగ్ కూడా ఈ విధంగా ఉంది, విత్ ప్రొఫైల్ లైటింగ్ వచ్చింది, లైట్స్ వచ్చినాయి. అండ్ ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనకు ఒక యూటిలిటీ ఏరియా అనేది కూడా ఒక 3 to అటు సైడ్ ఒక 2.5 feet, ఒక 3 feet అయితే సెట్ బ్యాక్స్ ఉంది. ఇక్కడ చూస్తున్నారుగా ప్లాంటేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇక్కడ చూడొచ్చు, మనకు ఇక్కడ వాళ్ళకు కూడా లైట్స్ అయితే వచ్చినాయి. సో నేను లైట్స్ ఆన్ చేయడం మర్చిపోయినా. ఇక్కడ చూడొచ్చు, సెట్ బ్యాక్స్ అయితే ఒక 2 feet సెట్ బ్యాక్స్ అనేది ఇక్కడ ఉంది. అండ్ చూస్తున్నారు కదా, ఇది మొత్తం కూడా మనకు చాలా యూనిక్గా ఓనర్స్ దగ్గర ఉండి కూడా మొత్తం చేయించుకున్నారు ఇది. అండ్ ఇక్కడ మనకు లాక్ సిస్టమ్ కూడా చూడొచ్చు, మొత్తం డిజిటల్ లాకింగ్ ఇదంతా కూడా. ఇది కాలింగ్ బెల్ అనుకుంటా, కాలింగ్ బెల్కి కూడా మనకి ఇక్కడ సీసీ కెమెరా అనేది అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఇది డిజిటల్, మొత్తం కూడా మనకు డిజిటల్ లాక్ సిస్టమ్ ఉంటుంది. ఇక్కడ ప్రస్తుతానికైతే నేను మీకు జస్ట్ చూపిస్తున్నా. చూస్తున్నారుగా, విల్లా మనం లోపలికి వెళ్తుంటేనే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎందుకంటే మనకు విల్లా అయినా సరే, ఫ్లాట్ అయినా సరే, ఏదైనా సరే ఇంటీరియర్ తోటే మనకు బాగుంటుంది, లుకింగ్ అనేది ఉంటుంది. సో ఎంత బాగుంటే అంత ప్రశాంతత ఉంటుంది అనేది కూడా నేనైతే అనుకుంటూ ఉంటాను. సో చూస్తున్నారు, ఇక్కడ వచ్చేసి ఇది మనకు లివింగ్ ఏరియా అనుకోవచ్చు, హాల్. ఈ హాల్ కూడా చూస్తున్నారు కదా, చాలా స్పేసెస్గా. ఇది మొత్తం కూడా సోఫా సెట్.
అండ్ మీకు ఇక్కడ వీడియోలో కనిపించే ప్రతి ఐటెంతో సహా మనకి విల్లా అనేది అయితే సేల్ ఉంది, అంటే విత్ ఫర్నిచర్తో సహా అయితే సేల్ చేస్తున్నారు. మనకు హాల్లో వచ్చి కూడా మొత్తం ఫాల్ సీలింగ్, డబుల్ స్టెప్ ఫాల్ సీలింగ్ అయితే వచ్చింది. మనకి ఇక్కడ హ్యాంగింగ్ లైట్, సో లోపల కూడా చూడవచ్చు. చాలా అంటే చాలా అద్భుతమైన లైటింగ్స్ కానీ ఫర్నిచర్ కానీ చాలా బాగుంది. అండ్ మనకి ఇది వచ్చేసి జస్ట్ 2 years ఓల్డ్ మాత్రమే. ఇది ఎక్కడ కూడా ఎటువంటి ఫర్నిచర్ కానీ ఏడ కూడా ఎటువంటి చిన్న డ్యామేజ్ కూడా లేదు. చూస్తున్నారుగా మీకు కనిపించేది మొత్తం కూడా మనకు సేల్కుంది. ఇదంతా కూడా వాల్స్కి కూడా మనకు వుడ్ తోటి కూడా మొత్తం వుడ్ తోటి ఎక్కువ దీంట్లో వుడ్ అయితే యూజ్ చేసి ఫర్నిచర్ అయితే చేయించారు. ఇది వచ్చేసి మనకు లోయర్స్ వస్తాయి మామూలుగానైతే ఇక్కడ మనకు, కాకపోతే లోయర్స్ అయితే చేయించలేదు. ఇక్కడ లోయర్స్ వస్తాయి. దీన్ని మనం ఒక ఆర్చ్ అని కూడా అనుకోవచ్చు. సో మనమైతే ఇక్కడ హాల్ ఏరియా చూసినాం. మరొకసారి చూపిస్తున్నా చూడండి. ఇది వచ్చేసి మొత్తం హాల్ ఏరియా. హాల్కి కూడా మనకు అక్కడ బ్యాక్గ్రౌండ్ కూడా మనకు అట్లా డిజైన్ అయితే వచ్చింది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మనకు ఆటోమేటిక్ లైట్ అనేది ఇట్లుంది. సో ఇందులో మొత్తం కూడా ఆటోమేటిక్ లైట్స్, రిమోట్ సిస్టమ్ తోటి లైట్స్ అనేవి కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా దగ్గరనే వాష్ బేసిన్ కూడా చాలా యూనిక్గానే అయితే ఉంది. ఇది బ్రాస్ అనుకుంటే ఇది వచ్చేసి మనకు బ్రాస్ తోటి అయితే చేశారు. ఇది వచ్చేసి మనకు బ్రాస్. ఇది వచ్చేసి మనకు ట్రిపుల్ ఎక్స్ విల్లా కదా మరి, మా ఇంట్లో ఓల్డ్ పర్సన్స్ ఉన్నారు ఎలా అని మీరు అనుకోవచ్చు కదా. సో దానికి కూడా మనకి ఇక్కడ లిఫ్ట్, ఇది యాక్చువల్లీ లిఫ్ట్ ప్లేస్ అన్నట్టు. లిఫ్ట్ అయితే మనం ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు, కాకపోతే వాళ్ళకి అంత నీడ్ కాదు కాబట్టి వాళ్ళు పెట్టుకోలేదు. ఇక్కడ మనకు స్టోరేజ్ కూడా ఒక స్పేస్ అనేది ఇచ్చారు, అది కూడా వుడ్ తోటి క్లోజ్ చేశారు. సో ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. సో మనము ఇక్కడ ఇదైతే మనం చూస్తున్నాం బయట. ఇది మొత్తం వచ్చేసి 4 BHK విత్ హాల్, 4 BHK విత్ మనకు థియేటర్ రూమ్ ఉంది. సో అది కూడా చూద్దాం. ఫస్ట్ అయితే మనం వన్ ఆఫ్ ద ఒక బెడ్రూమ్ అయితే చూస్తున్నాం. ఫ్రెండ్స్ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. నేను ఎందుకు లాంగ్ వీడియో తీస్తున్నా అంటే ప్రతిదీ కూడా చాలా క్లియర్గా ఉండాలి, చాలా క్లుప్తంగా, ఎక్కడ డౌట్ ఉండకుండా ఉండడం కోసం అయితే నేను ఇంత టైం తీసుకొని మరి మీకు చెప్తూ ఉంటాను. కాబట్టి వీడియో మధ్యలోనే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే మర్చిపోతారు ఛానల్ని. అండ్ చూస్తున్నారు కదా, వాల్స్ కూడా మొత్తం మనకు గోల్డ్ లైన్స్ తోటి ఇట్లా అయితే వచ్చింది. సో మనకు అక్కడ కూడా క్రాకరీ యూనిట్ అయితే అక్కడ మనకు ప్రొవైడ్ చేస్తారు. ఇది మనకు క్రాకరీ యూనిట్ అంటాం. అండ్ వాష్రూమ్స్ అయితే ఇంకా లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను వాష్రూమ్స్ చూపించట్లే, చాలా స్పేసెస్గా ఉన్నాయి. అండ్ మనకి ఇది ఓపెన్ కిచెన్ దగ్గర కూడా చూస్తున్నారు కదా హ్యాంగింగ్ లైట్స్, కానీ ఇది మొత్తం కూడా మనకు ఆర్చ్ అంటారు. సో ఇది ఇక్కడ మనం డెకరేటివ్ ఐటమ్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇది కూడా మనకు ఒక 2 కలర్స్ తోటి మనకు ఓపెన్ కిచెన్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తారు. చూస్తున్నారు కదా, ఇది మొత్తం కూడా మనకు విత్ ఇంటీరియర్ తోటి అయితే సేల్ చేస్తున్నారు. ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ కానీ లైట్స్ కానీ ఉన్నాయి. సో మనకు ఈ డోర్ నుంచి వెళ్తే కూడా మనకు బ్యాక్ సైడ్ యూటిలిటీ ఏరియాకి అయితే మనం వెళ్తాం. అండ్ ఇది వచ్చేసి మొత్తం ఇందులో యూజ్ చేసిన వుడ్ మొత్తం కూడా టేక్ వుడ్ అయితే యూజ్ చేస్తారు. సో మనమైతే పైకి వెళ్తాం. పైకి వెళ్ళి కూడా పైన ఆ రూమ్స్ ఎట్లున్నాయి, బెడ్రూమ్స్ ఎట్లుంది అనేది చూద్దాం. సో చూస్తున్నారు కదా, పైన హ్యాంగింగ్ లైట్ ఏ విధంగా ఉందనేది అయితే మీకు ఇక్కడి నుంచి అలా చూపించిన. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాం. సెకండ్ ఫ్లోర్లో కూడా చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకు లివింగ్ ఏరియా అని అనుకోవచ్చు, లేకపోతే ఒక హాల్ అని కూడా అనుకోవచ్చు. ఇక్కడ కూడా మనకు ఒక ఇట్లా కూర్చోవడానికి అయితే ఇలా కబోర్డ్స్ అనేవి అయితే ఏర్పాటు చేశారు. అండ్ ఇక్కడ కూడా మనకి ఇక్కడ చూడొచ్చు ఒక 2 ఫ్యాన్స్, ఈ హ్యాంగింగ్ ఇది మొత్తం కూడా చూస్తున్నారు కదా. ఇక్కడ కూడా మనకు దేవుని గది అనేది అయితే ఇట్లా వుడ్ తోటి అయితే ఇక్కడ ప్లాన్ చేశారు. ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఒక బెడ్రూమ్. ఇటు సైడ్ అయితే మనం వన్ ఆఫ్ ద ఒక మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దాం. సో చూస్తున్నారు కదా మాస్టర్ బెడ్రూమ్. సో మీరు ఇలా చూడడం వల్ల కూడా మీ ఇంట్లో కూడా ఏమైనా ప్లాన్ చేసుకోవాలంటే కూడా ఇలాంటి థాట్స్ అయితే మీకు పనికొస్తాయి అన్నట్టుగా నేను దగ్గరుండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం కూడా మీకు చూపిస్తుంటాను. సో ఇక్కడ మనకు ఇది వచ్చేసి మొత్తం పైన ఫాల్ సీలింగ్ అయితే ఇలా ఉంది. పైన కూడా మొత్తం గ్లాస్ తోటి వచ్చింది. ఇది వచ్చేసి మనకి ఇక్కడ టీవీ యూనిట్, టీవీ లేదు బట్ టీవీ యూనిట్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ బెడ్రూమ్ చూస్తున్నారుగా, ఇది వచ్చేసి మనకు ఇక్కడ క్రాకరీ యూనిట్, సో వుడ్ తోటి మనకైతే ఇవైతే వచ్చినాయి. సో మనం వన్ ఆఫ్ ద ఇంకో బెడ్రూమ్కి అయితే వెళ్తున్నాం. ఇది చూస్తున్నారు కదా ఇదంతా. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఎలా ప్లాన్ చేసుకోవాలనేది కూడా మీకు ఒక థాట్ అయితే వస్తుంది ఇట్లా చూస్తే. ఇది వచ్చేసి మనకు వీళ్ళకైతే ఇప్పుడు 2 kids ఉండడం వల్ల ఇలా ప్లాన్ చేసుకున్నారు. సో ఇది వచ్చేసి కూడా ఇక్కడ పింక్ అండ్ మనకు ఈ కలర్లో ఇట్లా ఒక కబోర్డ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో వచ్చేసి మనకు పైన ఫాల్ సీలింగ్. ఇది వచ్చేసి కూడా మనకు స్పేసెస్ వాష్రూమ్, బట్ మనకు వాష్రూమ్
అయితే ఇప్పుడు అంటే టైం అంతా సరిపోదు కాబట్టి వాష్రూమ్ అయితే చూపించట్లే. ఇది వచ్చేసి మనకు లోయర్స్ అంటారు, అండ్ మనకి ఇది కూడా ఒక కబోర్డ్స్ అండ్ లోయర్స్ అని అనుకోవచ్చు. ఇవి చూస్తున్నారా, మిర్రర్, డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఇట్లా ప్రొవైడ్ చేశారు. సో మనం ఇక్కడి నుంచి వెళ్ళి బయట ఒక మనకు బాల్కనీ ఉంది, బాల్కనీ కూడా చూద్దాం. సో బాల్కనీ అనేది అయితే ఇట్లుంది. ఈ విల్లా వచ్చేసి మనకి ఎగ్జాక్ట్లీ 2 years మాత్రమే అవుతుంది, ఓన్లీ 2 years ఓల్డ్ మాత్రమే. మంచి లొకేషన్లో ఉంది ఇది. మనకి ఏ నుంచి కూడా ఎటువంటి సౌండ్ పొల్యూషన్ అయితే ఉండదు. మీరు ఇప్పుడు వీడియో తీస్తున్నప్పుడు కూడా నా వీడియో వాయిస్ కూడా చాలా క్లియర్గా వస్తుంది, మీరు చూస్తున్నారు కదా. ఇక్కడ వచ్చేసి మనకు పైన ఇట్లా ఉంది అన్నట్టు, బాల్కనీ వచ్చేసి ఇట్లుంది. సో బాల్కనీ అనేది మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. ఈ నుంచి చూసుకుంటే మనకి ఇది గేటెడ్ కమ్యూనిటీ అనేది అయితే ఈ విధంగా ఉంది. సో ఇప్పుడు మనం మనం అయితే ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి పోదాం. సెకండ్ ఫ్లోర్లో కూడా ఎలా ఉందనేది మనకు థియేటర్ రూమ్ ఉంది అండ్ బెడ్రూమ్ కూడా ఉంది. అవి కూడా ఏ విధంగా ఉందనేది అయితే మీకు చూపిస్తా ఒకసారి. సో ఫ్రెండ్స్, వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, చూస్తున్నారుగా విల్లా అయితే అద్భుతంగా ఉంది. అండ్ ఇది వచ్చేసి కూడా 180 square yards అయితే మనకు కన్స్ట్రక్షన్ చేశారు. ఈస్ట్ ఫేసింగ్లో ఈ విల్లా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు హ్యాంగింగ్ లైట్, మనకు ఒకవేళ లిఫ్ట్ పెట్టుకోవాలనుకున్నా కూడా ఈ ప్లేస్లో మనకి అయితే లిఫ్ట్ వస్తుంది. ఇప్పుడైతే మనం సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చాం. సెకండ్ ఫ్లోర్లో కూడా మంచి పెద్ద స్పేసెస్, బాల్కనీ ఉంది. అండ్ మనకి ఇక్కడ చూడవచ్చు హాల్ కానీ ఇది మొత్తం కూడా. ఇది వచ్చేసి పెద్ద బాల్కనీ సెకండ్ ఫ్లోర్లో అయితే ఉంది. ఇక్కడ ఇంకొకటి మనకు థియేటర్ రూమ్ ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. చూడండి అసలు ఎంత బాగుంటుంది అంటే. అండ్ ఇది నేను చూడొచ్చు, మనకి ఈ విల్లాకి సపరేటు సోలార్ సిస్టమ్ కూడా పెట్టించారు. పవర్ కూడా చాలా తక్కువ వస్తుంది. సో ఇప్పుడైతే మనము హోమ్ థియేటర్ రూమ్ అయితే చూడడానికి వెళ్తున్నాం. చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇది హోమ్ థియేటర్ రూము. మొత్తం కూడా ఒక 1 2 3 4 5 6 7 మెంబర్స్ అయితే కూర్చొని ప్రశాంతంగా సినిమానో క్రికెట్ ఏదైనా చూసుకోవచ్చు. అంటే మొత్తం కూడా ఓ మినీ థియేటర్ లెక్కనైతుంది. ఇప్పుడు వస్తున్న ట్రెండ్ నడుస్తుందిగా బయట, బర్త్డే ఫంక్షన్స్ అవి ఇవి అని కొత్తగా. సో ఆ విధంగానైతే ఉంది. చూస్తున్నారు కదా, మీకు వీడియో చూపించి నాకు కూడా కొంచెం మొస వచ్చినట్టు అయింది. నేను కూడా ఇక్కడ ఒక 2 minutes రిలాక్స్ అవుతున్నా. సో ఇది ప్రస్తుతానికి ఇది పైన లైటింగ్స్ కానీ మనకి చుట్టూ కూడా చూస్తున్నారు కదా. ఈ విల్లాకు సంబంధించి 100% ఏమైతే ఉండాలో అన్నీ కూడా ఉన్నాయి. అండ్ మనకు లొకేషన్ వచ్చేసి కూడా ఎగ్జాక్ట్లీ నియర్ బాచుపల్లి, మల్లంపేటలో లొకేటెడ్ ఉంది. అండ్ మనకు గేటెడ్ కమ్యూనిటీలో, ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీలో ఉంది. దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో కూడా పెడతా. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకు వన్ ఆఫ్ ద ఒక బెడ్రూము. ప్రతి రూమ్లో కూడా వుడ్ వర్క్ కానీ అన్ని వర్క్ అయితే కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. మొత్తం కబోర్డ్స్ కానీ ఎవ్రీథింగ్ కూడా అయిపోయినాయి. అండ్ ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చేసి చెప్తున్నా కదా, నియర్ బాచ్పల్లి, మల్లంపేటలో లొకేట్ అయి ఉంది. ఎగ్జిట్ నెంబర్ 4A నియర్ డిస్టెన్స్లో 2 km డిస్టెన్స్లోనే ఉంటుంది. మనకు ఈ చుట్టుపక్కల కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ అన్నీ మనకు అవైలబుల్గా ఉన్నాయి. సో షాపింగ్ మాల్స్ కూడా అన్ని మనకు ఈ లొకేషన్ నుంచి కూడా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా లొకేషన్లో మీరు సెర్చ్ చేసుకోవచ్చు. అన్ని నియర్ డిస్టెన్స్లోనే ఉంటాయి. ఎగ్జాక్ట్లీ APR సిగ్నేచర్ గేటెడ్ కమ్యూనిటీలో అయితే ఈ విల్లా అనేది అయితే లొకేటెడ్ ఉంది. సో ఎటువంటి డౌట్ ఉన్నా కూడా డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వండి.